అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? విష్ణు పురాణం ప్రకారం హిరణ్యకశపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క మహాభక్తుడు. కానీ హిరణ్యకశపుడికి తనే దేవుణ్ణి, తననే పూజించాలి అనే గర్వం ఉండేది. అందుకే హిరణ్యకశపుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చదు. హిరణ్యకశపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం ఆపలేదు. దీంతో హిరణ్యకశపుడు ప్రహ్లాదుడి ప్రాణాలు తీయడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. అయితే హిరణ్యకశపుడి చెల్లైన హోలికాకి శివుడు ఒక వరం ఇచ్చాడు. ఒక బట్ట ఇచ్చి ఇది నువ్వు కప్పుకుంటే ఎంతటి మంటలో అయినా నువ్వు దహనం అవ్వవని. దీంతో హిరణ్యకశపుడు హోలికా దగ్గరికెళ్లి ప్రహ్లాదుడిని పట్టుకుని నిప్పులో దూకమంటాడు. సరే అని ప్రహ్లాదుడిని పట్టుకుని మంటల్లోకి దూకుతుంది. కానీ హోలికా మీద ఉన్న బట్ట ప్రహ్లాదుడి మీద పడుతుంది. దీంతో హోలికా దహనం అయిపోతుంది, కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమవ్వదు. అందుకే హోలీ ముందు వెలిగించే మంటలు హోలికా దహనం మరియు చెడుపై మంచి సాధించిన విజయాన్ని